కొందన్బాగ్ ఎపిసోడ్ 2. పోలీసులు తలుపులు తెరిచిన క్షణమే ఊపిరి బిగబెట్టుకున్నారు. మంచం మీద 3 స్త్రీల మృతదేహాలు ఉన్నాయి. తల్లి మరియు ఆమె 2 కుమార్తెలు. చర్మం ఎండిపోయింది, శరీరాలు తెల్లగా అయిపోయాయి. ఇన్స్పెక్టర్ ప్రభాకర్ ఒక్కసారిగా గడియారాన్ని చూశాడు. మధ్యాహ్నం 3 గంటలైంది. వెంటనే వాటి ఫొటోస్ తీయమని చెప్పాడు. కానిస్టేబుల్ సురేష్ ఆ తల్లి శరీరాన్ని తాకగా ఆ చెయ్యి చల్లటి రాతిలా మారిపోయింది. అక్కడ 3 శరీరాలు ఉన్నా చుట్టూ ఎక్కడ దోమలు కానీ ఎటువంటి దుర్వాసన కానీ లేదు. ఇది 6 నెలల క్రితం చనిపోయిన శరీరంలో అనిపించట్లేదు. ఫారెన్సిక్ డాక్టర్ని పిలవగా ఆ శవాలను చూసిన డాక్టర్ అయోమయంగా ఇలా అన్నాడు, శవాలు కనీసం 6 నెలల క్రిందటివి కావచ్చు, కానీ ఇవి అలా అనిపించట్లేదే, ఇది ఎలా సాధ్యం? అంతలో ఒక కానిస్టేబుల్ అరిచాడు, సార్ ఈ ఫ్యాన్ ఇప్పటికీ తిరుగుతుంది. వెంటనే ప్రభాకర్ పైకి చూడగా నిజమే, ఫ్యాన్ ఎలా తిరుగుతుంది, కానీ ఆ ఇంటి పవర్ సప్లై 6 నెలల క్రితమే కట్ అయింది కదా. ఇంటి చుట్టూ వాళ్ళు వెతకగా కిచెన్లో పాడైపోయిన పాలు, గోడపై నూనె చుక్కలు, దీపాల మరకలు, కానీ వంటగదిలో ఒక నోట్బుక్ దొరికింది. దానిలో తల్లి చేతిరాతతో రాసుంది, మేము పాపం చేసాం, మంత్రం పూర్తయ్యే వరకు ఎవరు తలుపు తీయొద్దు. ప్రభాకర్ మెల్లగా నోట్బుక్ మూసి చూశాడు. ఇంతలో ఆ 3 శరీరాల నుండి ఒక వింత వాసన వస్తుంది. ఈ పూల సువాసన చనిపోయిన శరీరాల నుంచి ఎలా వచ్చింది? అదే సమయంలో లైట్ ఒక్కసారిగా ఫ్లికర్ అయిన శబ్దం. అప్పుడే లైట్ వెలిగింది. పోలీసులు ఒక్కసారిగా వెనక్కి చూడగా కానీ లైట్ని ఎవరు స్విచ్ ఆన్ చేయలేదు. అప్పుడు ఆ 3 శరీరాల్లో చిన్న అమ్మాయి వేలు కదిలింది. ఆ సంఘటన చూడగా ప్రభాకర్ గుండెదడ పెరిగింది. అది కేవలం గాలి కదలిక కాదని అర్థమైంది. అదే సమయంలో ఆ తల్లి పెదవుల్లో లైట్గా కదలిక మొదలైంది. ఎవరు ఏం మాట్లాడకుండా షాక్తో ఆగిపోయారు. కానీ చీకట్లో ఒక స్వరం వినిపిస్తుంది, ఈ కథ ఇప్పుడే ముగియలేదు, అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. ఆ సంఘటన చూసిన వెంటనే పోలీసులంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇన్స్పెక్టర్ మాత్రం ఆగి వెనక్కి చూడగా బెడ్పై ఉన్న 3 స్త్రీలు ఒక్కసారిగా కళ్ళు తెరిచి అతను చూశారు. తర్వాత భాగంలో ఈ 3 స్త్రీలు వెనుకున్న మంత్ర కథ ఈ ఇంటిని నరకంలో ఎలా మార్చిందో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ టు నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు నో మోర్.